దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా దేవుడు ఒక అవకాశాన్ని నాకు దయచేశాడు. కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ బైబిల్ గ్రంథములో నుంచి కొన్ని విషయాలను నేర్చుకోవటానికి మనమందరూ కూర్చొని ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ప్రతి అంకె, ప్రతి సంఖ్య, ప్రతి మాట, ప్రతి సందర్భాన్ని చాలా చక్కగా విడదీసుకుంటూ ఆలోచించుకుంటూ ఒకవేళ మనం ముందుకెళ్తే మన జీవితంలో చాలా ఆనందకరంగా ఉంటుంది ప్రియులారా, చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకు అంటే మన జీవితంలో నష్టపోయినవి ఎక్కువ, మన జీవితంలో నష్టపోయినవి ఎక్కువ, మన జీవితంలోకి వచ్చినవి తక్కువ. ఎందుకంటే ప్రతి మనిషి రోజుకు చాలా వరకు మనిషి ఆలోచిస్తున్నాడు ఏంటంటే జీవితంలో సుఖపడాలని పరిగెత్తుతున్నాడు, కానీ జీవితంలో సుఖం అనేది ఒక్కరోజు ఉంటుంది, కష్టం అనేది 100 రోజులు ఉంటుంది ప్రియులారా. మనిషి సుఖపడటానికి పరిగెత్తుతున్నాడు కానీ సుఖపడేది చాలా తక్కువ, కష్టపడేది ఎక్కువ. కష్టం ఎక్కువ ఎందుకు అంటే ప్రియులారా, సుఖాన్ని పొందటానికి సుఖం వెనకాల దాగి ఉన్న కష్టము చాలా ఉంటుంది. ఏమంటే ఒక్కరోజు సుఖపడటానికి 100 రోజు ప్రయత్నాలు చేస్తుంటాడు. 100 రోజులు ప్రయత్నాలు చేస్తే ఒకరోజు సుఖపడుతుంటాం. ఏంటి భూమి మీద ఒకరోజు సుఖపడి 100 రోజులు కష్టం అనుభవిస్తున్నట్లుగా మనకి ఏ రంగంలో, ఏ క్రీడా రంగంలో చూసినా, మన బ్రతుకు రంగంలో చూసినా, ఎక్కడ చూసినా మనకి ఇదే కనిపిస్తుంది. ఇదే సమాజంలో నేర్చుకోవటానికి దొరుకుతుంది. ఏంటంటే ఈ భూమి మీద సుఖము తక్కువ, ఇంకొకటి కష్టం ఎక్కువ అని. సుఖము తక్కువ, చాలా తక్కువ. వ్రేళ్ల మీద లెక్క పెట్టొచ్చు సుఖాన్ని, కష్టాన్ని లెక్క పెట్టడం చాలా కష్టం. మరి ఈరోజు మనిషి సుఖపడాలని ఆలోచన కలిగి బ్రతుకుతున్నప్పుడు, సుఖపడాలి అని అడుగులు ముందుకేస్తున్నప్పుడు అసలు సుఖం ఎంతకాలం అనుభవిస్తున్నావు, కష్టం ఎంతకాలం అనుభవిస్తున్నావు, అసలు సుఖం ఎందుకు నీకు అవసరము భూమి మీద, సుఖం ఎందుకు కావాలి నీకు అని మనం ఆలోచిస్తే సుఖపడటానికి మనిషి ప్రయత్నాలు ఎన్ని చేస్తున్నాడంటే, సుఖపడటానికి మనిషి చేస్తున్న ప్రయత్నాలు 1, 2 కాదు ప్రియులారా. లెక్కలేనన్ని కష్టాలు అనుభవించి ఒకరోజు సుఖం పొందటానికి ప్రయత్నం చేస్తాడు, ఒకరోజు సుఖపడటానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే ఈరోజు చూడండి, మనం 6 రోజులు కష్టపడి 7వ రోజు విశ్రాంతి, 7వ రోజు రెస్ట్, లేకపోతే 7వ రోజు సుఖపడటానికి ప్రయత్నం చేస్తాం. ఒకసారి మీరు ఆలోచించండి. అంటే 6 రోజులు కష్టము, ఒకరోజు సుఖం, ఒకరోజే సుఖం. మరి మన జీవితంలో ఎక్కువ కష్టాలతో కూడుకున్న జీవితంలో కష్టాలే కష్టాలు, కష్టం వెనక కష్టం, కష్టం వెనక కష్టం, కష్టం వెనక కష్టం, కష్టాల కుమ్మిటిలో మనం ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఈ లోకంలో? కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు? అందరూ కష్టాలతో ఉన్నారు. ఎవరినైనా మీరు కదిలించండి ప్రియులారా, ఒక్కసారి ఎవరైనా కదిలించండి. ఏంటి మీరు ఎలా ఉన్నారని అడిగితే పైకి మాత్రము బాగున్నామండి అని చెప్తున్నారు, కానీ లోపల 1,00,000 బాధలతో ఉంటారు, లోపల 1,00,000 ఇబ్బందులతో ఉంటారు వాళ్ళు. మరి అలాంటప్పుడు బాగున్నారా అని పలకరిస్తే బాగున్నామండని నీకు జవాబు దొరుకుతుంది, కానీ వారి జీవితంలోకి తొంగి చూస్తే, వాళ్ళతో పాటు ఒక వారం గడిపితే, వాళ్ళతో పాటు ఒక వారం జర్నీ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళు ఎలా ఉంటున్నారు, వాళ్ళ వైఖరి ఏంటి, అసలు వాళ్ళ జీవితంలో ఎన్ని కష్టాలున్నాయో అని మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏదో
ఎదురుపడినప్పుడు హాయ్ బాయ్ చెప్పుకొని, ఎదురుపడినప్పుడు ఏవండి బాగున్నావా? బాగున్నానని పలకరించుకుంటే, వారి జీవితంలో సుఖాలెన్నున్నాయో, కష్టాలెన్నున్నాయో ఎవరికీ తెలీదు. ఎందుకు అంటే, ఒక వ్యక్తి కష్టము మనకి తెలియాలి అంటే, ఒక వ్యక్తి జీవితపు విధానము, ఒక వ్యక్తి పరిపూర్ణంగా మనకు అర్థం కావాలి అంటే ప్రియులారా, ఆ వ్యక్తితో మనము కొన్ని రోజులు జర్నీ చెయ్యాలి. కొన్ని రోజులు జర్నీ చెయ్యాలి. అప్పుడే మనిషి తను ఎలాంటోడో మనకు అర్థమైపోద్ది. తను ఎలాంటి జీవితం అనుభవిస్తున్నాడో మనకు అర్థమైపోద్ది. అందుకే భూమి మీద ఎక్కువ శాతము సుఖపడాలని కోరుకునే వాళ్ళే 90% అయితే సుఖపడాలని కోరుకునే వాళ్ళే 90%. కష్టపడాలి, కష్టపడి పైకి రావాలి అనుకునేవాళ్ళు 10%. ఆ కష్టపడి పైకి రావాలి అనుకున్న 10%మే ఎక్కువగా సక్సెస్‌లు అందుకున్నారు, విజయాన్ని సాధించారు. మరి ఊరికే సుఖపడాలి, ఊరికే సుఖం రావాలి, మేము సుఖపడాలి అనుకోని జర్నీ చేసిన వాళ్ళు, మేము సుఖపడాలి అనుకోని బ్రతుకుని ముందుకు తీసుకెళ్తున్న వాళ్ళు కష్టాలలో ఇరుక్కున్నారు అని, కష్టాలు పాలయ్యారని మనకి ఈజీగా తెలుస్తుంది. ఇంకపోతే ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మికమైన జీవితం గురించి మనం ఆలోచిద్దాం. ఇప్పటి వరకు లోక సంబంధమైన జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు, లోకములో సుఖము తక్కువ, కష్టం ఎక్కువ. 6 రోజులు కష్టమైతే 7వ రోజు సుఖపడటానికి మనిషి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే 7వ రోజు సెలవు. ఆ రోజు ఒక 2 గంటలు ఎక్కువ పడుకుంటాడు. ఆ రోజు ఒక మంచి భోజనం కూడా చేస్తాడు. మనిషి ఫ్రెష్‌గా ఉంటాడు, సుఖపడుతుంటాడు, ఫ్యామిలీతో ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ డే మండే రాగానే యథావిధి మళ్ళీ అదే పోరాటం, అదే జర్నీ. మండే టు సాటర్డే వరకు కష్టపడుతుంటాడు, సండే ఒకరోజు సుఖపడుతుంటాడు. ఇది లోకము నేర్పుతున్న సుఖం, ఇది లోకము మనకి గుణపాఠం నేర్పుతుంది. అంటే లోకములో మనకి సుఖము తక్కువ, కష్టము ఎక్కువ. బాహ్యంగా కష్టము ఎక్కువ, సుఖం తక్కువ. మరి ఆధ్యాత్మిక జీవితంలో బైబిల్ గ్రంథములో మనకి సెలవిచ్చిన ఆలోచనలు, మనకి నేర్పబడిన ఆలోచనలు, దేవుడు మనతో షేర్ చేసిన విషయాలను ఒక్కసారి మనం ముందు పెట్టుకొని ఆలోచిస్తే చక్కటి విషయాలు మనకి బయలుపరిచాడు దేవుడు. చక్కటి విషయాలు బయలుపరిచాడు. ఏంటి ఆ విషయాలంటే ప్రియులారా, నీవు సుఖపడుతున్నావు అంటే, నువ్వు సుఖపడాలి అన్నా, నువ్వు సుఖపడటం అన్నా అది దేవుడి చేతిలో ఉంది ప్రియులారా, దేవుడి చేతిలో ఉంది. ఇకపోతే కష్టాలు ఉన్నవాడు ఎక్కువ కాలం బ్రతుకడు అని కానీ, మరి సుఖపడుతున్నవాడు ఎక్కువ కాలం బ్రతుకుతున్నాడని కానీ, ఇవన్నీ ఏమీ లేవు ప్రియులారా. మీరు బాగా ఆలోచించండి. కష్టాలు ఉన్నవాడు తొందరగా చనిపోతాడు, సుఖముతో ఉన్నవాడు ఎక్కువ రోజులు బ్రతుకుతాడు అనేది ఏమీ లేదు. కష్టాలతో ఉన్నవాడికి ఆయుష్కాలం అంతే, సుఖపడుతున్నవాడికి కూడా ఆయుష్కాలం అంతే. సుఖపడుతున్నవాడికి కూడా ఆయుష్కాలం అంతే. ఆయుష్కాలం అందరికీ ఈక్వల్గా దేవుడు పంచాడు. ఆయుష్కాలం అన్నది అందరికీ దేవుడు ఈక్వల్గా పెట్టాడు. ఎక్కువ తక్కువ అన్నది ఏమీ లేదు, ఈక్వల్గా పెట్టాడు. వాళ్ళకి ఎంత ఆయుష్కాలం దేవుడిచ్చాడో వాళ్ళంత ఆయుష్కాలం బ్రతుకుతారు అంతే. ఏమిటి, ధనవంతుడు, డబ్బున్నవాడు ఒక 10 రోజులు ఎక్కువ బ్రతుకుతాడు, డబ్బు లేనివాడు ఒక 10 రోజులు తొందరగా చనిపోతాడు అనటానికి ఏమీ లేదు. ఎవరిని ఎప్పుడు తీసుకెళ్తాడు, ఎవరిని ఎప్పుడు ఉంచుతాడు, అది మనిషి చేతిలో ఏమీ లేదు, అది దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతిలో ఉన్న ఆయుష్కాలాన్ని మనం అనుభవిస్తున్నామే కానీ పెంచుకోవటం, తగ్గించుకోవటం మన చేతిలో లేదు. అలాంటప్పుడు
మరి ఈ కష్టపడుతున్న వాళ్ళ విషయంలో కానీ, సుఖపడుతున్న సంతోషానికి అలవాటైపోయిన వాళ్ళ జీవితాలను మనం చూస్తే, సంతోషానికి అలవాటైపోయిన వాళ్ళు, సంతోషానికి అలవాటైపోయిన వాళ్ళు, రోజు సుఖపడుతున్న వాళ్ళు, రోజు సుఖానికి అలవాటై సుఖానికి బానిసలైపోయిన వాళ్ళు కష్టాలు వస్తే అసలే తట్టుకోలేరు. కష్టాలు వస్తే అసలే తట్టుకోలేరు. ఎందుకంటే జీవితాంతం సుఖపడిన వాళ్ళు ఒకరోజు కష్టం రాగానే విలవిలలాడిపోతారు. విలవిలలాడిపోతారు. విలవిలలాడిపోయి అసలు మేము బ్రతకలేము, అసలు మాకు ఈ బ్రతుకే వద్దు అనుకుంటారు. ఎవరు? సుఖాలతో ఉన్నవాళ్ళు, సుఖముతో బ్రతుకుతున్న వాళ్ళు ఒకరోజు కష్టాన్ని భరించలేకపోతున్నారు. మరి కష్టములో ఉన్నవాళ్ళు, కష్టాలను అనుభవిస్తున్న వాళ్ళు ఒకరోజు సుఖం వచ్చినా మళ్ళీ ఏమనుకుంటారు అంటే, ఒకరోజు సుఖం మాకు చేసేదేముంది, ఒకరోజు సుఖముతో మాకు చేసేదేముంది, మళ్ళీ నెక్స్ట్ రెండవ రోజు మళ్ళీ అదే పని, అదే కష్టం. అది వాళ్ళకి రొటీన్ అయిపోయి ఉంటుంది. సుఖం వచ్చినా పెద్దగా పట్టించుకోరాళ్ళు. కష్టాలలో ఉంటూ వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తుంటారు. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక్కసారి మనం తొంగి చూస్తే, ఈ 60-70 సంవత్సరాల జీవితకాలం ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. మనిషికి దేవుడిచ్చిన ఈ 60-70 సంవత్సరాల జీవిత కాలంలో, ఈ జీవిత కాలము 60-70 సంవత్సరాలే, ఎక్కువేమి లేదు. మహా అయితే ఒక 80 వేసుకోండి, 80 కాకపోతే 90 వేసుకోండి, 90 కాకపోతే 100 వేసుకోండి. 100 కంటే మించింది ఏమీ లేదు. 100 తర్వాత మన జీవితం అంతా అతలాకుతలం. ఏమిటి? 90 మన జీవితం అతలాకుతలం. 80-90 సంవత్సరాలు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకు జీవితకాలం, జనన మరణాల మధ్య ఉన్న జీవితకాలం చాలా విలువైనది సుమా. ఇది జనన మరణాల మధ్యున్న జీవితకాలము. ఈ జీవితకాలము ఎంత విలువైనది అంటే, విలువైన జీవితకాలాన్ని నీకు దేవుడు అనుగ్రహించాడు. ఏదో మాసిపోయింది జీవితం నీకు దేవుడు ఇవ్వలేదు. పనికిరాని జీవితం దేవుడు నీకు ఇవ్వలేదు. ఒక ఒరిజినలిటీ, ఒక ప్యూర్ జీవితాన్ని, ఒక మంచి అద్భుతమైన జీవితాన్ని దేవుడు నీకు ప్రసాదించాడు. మంచి వాతావరణములో దేవుడు నిన్ను ఉంచాడు సుమా. మంచి వాతావరణం, ప్రకృతి వడిలో నిన్ను ఉంచాడు. ప్రకృతి వడిలో ఉంచాడు. అన్ని విధాలుగా నిన్ను కాపాడుతున్నాడు. అన్ని విధాలుగా నిన్ను నడిపిస్తున్నాడు. అన్ని విధాలుగా దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు నిన్ను నడిపిస్తున్న దేవుడు, నిన్ను కాపాడుతున్న దేవుడు నీ జీవితాన్ని నీ చేతిలో ఉంచాడు. దీన్ని నువ్వు ఎలా మలుచుకుంటున్నావు? సుఖపడాలనుకుంటున్నావా? కష్టపడాలనుకుంటున్నావా? ఒకవేళ సుఖపడాలనుకుంటే ఎంతకాలం సుఖపడతావు అని ప్రశ్న వేస్తాడు దేవుడు. ఎంతకాలం సుఖపడతావు? ఎంతకాలాన్ని సుఖం అనుభవిస్తున్నావు? ఎంతకాలం బ్రతుకుతావు? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. ఓకే, ఎంతకాలం బ్రతుకుతావు? ఒకవేళ నువ్వు బ్రతికినంత కాలం సుఖపడాలనుకుంటే, ఒకవేళ సుఖాన్ని దేవుడు ఇచ్చేవాడు. నీకు 70 సంవత్సరాలు కదా, నీకు 70 సంవత్సరాలు సుఖమే ఇస్తున్నాను, దాని తర్వాత ఏం చేస్తావు? దేవుడు ప్రశ్న వేస్తాడు. నీకు 70 సంవత్సరాలు సుఖం కావాలి కదా, ఓకే, నేను నీకు సుఖాన్ని ఇస్తున్నాను. ఎంతకాలం కోరుకుంటున్నావు? ఒక 60-70, అంటే బ్రతికినంత కాలం మనిషి సుఖం కావాలనుకుంటున్నాడు. ఒకవేళ దేవుడు సుఖం ఇచ్చాడనుకో, 70 సంవత్సరాల తర్వాత అయినా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలి. 60 సంవత్సరాల తర్వాత అయినా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మరి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు ఈ లోకములో నువ్వు సుఖపడాలని కోరుకున్నప్పుడు నీకు సుఖాన్ని దేవుడు దయచేశాడు. మరి నెక్స్ట్ నువ్వు వెళ్ళబోయే లోకములో అక్కడ కూడా సుఖాన్ని కోరుకుంటున్నావా? ఇవ్వడు. ఎందుకంటే ఒక ప్లేస్లో ఇస్తాడు. నీకు ఈ భూమి మీద సుఖం కావాలనుకుంటే సుఖంగా నీవు
అనుభవించు, నువ్వు సుఖంగా ఉండు, సంతోషించు. కానీ నువ్వు వెళ్ళిపోయే లోకంలో మాత్రం సుఖం ఉండదు. ఎందుకు అంటే నీవు నీ జీవిత కాలములో నీకిష్టం వచ్చినట్లు సుఖం అనుభవించావు, సంతోషించావు, తిన్నావు, తాగావు, ఎంజాయ్ చేశావు, నీకిష్టం వచ్చినట్లు నీవు బ్రతికావు అని ఒక భక్తుడు ఒక ధనవంతునితో మాట్లాడుతున్నాడు. ఒక భక్తుడు ఒక ధనవంతునితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇది జరిగిన యథార్థ గాథ ప్రియులారా. ఏదో స్టోరీ అనుకోకండి సుమా, స్టోరీ అనుకోకండి. స్టోరీ అనుకునే వాళ్ళందరూ కూడా బైబుల్ అర్థం కాని వాళ్ళు. స్టోరీ కాదది, యథార్థమైన గాథ. అబ్రహాం గారు చరిత్రలో ఉన్నాడు. మోషే చరిత్రలో ఉన్నాడు. ఇప్పుడు మోషే అబ్రహాము చరిత్ర కాలములో ఉన్నారు. వాళ్ళ కాలములో బ్రతికి వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో ఒకటి చోటు చేసుకున్నది ఏంటంటే, ఒక ధనవంతుడు లాజరు ఇద్దరున్నారంట భూమి మీద. ఎక్కడో కాదు, భూమి మీద ఒక ధనవంతుడు ఒక లాజరు ఇద్దరున్నారు. ఇద్దరి జీవిత కాలము వేరువేరుగా ఉన్నాయి. ఇద్దరి జీవితకాలం, ఇద్దరి బ్రతుకు లైఫ్ స్టైల్ అంటారు దాన్ని, లైఫ్ స్టైల్. ఒకడేమో సుఖపడుతున్నాడు, ఒకడేమో కష్టపడుతున్నాడు. ఒకడేమో సుఖానికి అలవాటైపోయాడు, ఇంకొక లాజరేమో కష్టంలో ఉన్నాడు, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఒక ఆయనేమో దర్జాగా సుఖపడుతున్నాడు, ఒక ఆయనేమో కష్టాలలో ఉన్నాడు. రెండు జీవితాలని మనం ముందుంచుకుంటున్నాం ఈరోజు. బాగా ఆలోచించండి. రెండు జీవితాలని మనం ముందుంచుకుంటున్నాం. రెండు జీవితాలు భిన్నమైన జీవితాలు. ఒకటేమో సుఖం, రెండవదేమో కష్టం. ఈ భూమి మీద జరుగుతున్నవి. ధనవంతుడేమో సుఖపడుతున్నాడు, బీదవాడేమో లాజరైన దరిద్రుడేమో కష్టపడుతున్నాడు. ఇవి భూమి మీద జరిగిన యథార్థమైన గాథ. వీళ్ళు బ్రతుకుతూ కొన్ని సంవత్సరాలు బ్రతికారు. ఒకరోజు ఇద్దరికీ మరణం వచ్చింది. ఏంటి, భూమి మీద మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడు లేడు అని బైబిల్లో మనకు క్లియర్ చెప్పింది కదా. భూమి మీద మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవడూ లేడు అంటే ఇద్దరికీ మరణం వచ్చింది. కష్టపడుతున్న వాడికి మరణం వచ్చింది, సుఖపడుతున్న వాడికి కూడా మరణం వచ్చింది. ఎందుకంటే మరణము అందరికీ తథ్యం. అందరికీ మరణం రావాలి, అందరూ మరణించాలి. కానీ మరణించటానికంటే ముందు వారి భూమి మీద బ్రతికున్న జీవితాలు, వాళ్ళ క్రియలు, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నాయో క్రియలు నిర్ణయిస్తాయి. కార్యక్రమాలను బట్టి మనిషి గమ్యానికి చేరుకుంటాడు, క్రియలను బట్టి మనిషి స్థలానికి చేరుకుంటాడు. కానీ ఇద్దరు చచ్చిపోయారు. ఒక ధనవంతుడు, ఒక లాజరు. ఇద్దరు చచ్చిపోయిన తర్వాత ఇద్దరు మాత్రము ఒక చోటుకి వెళ్ళలేదు. బాగా ఆలోచించండి. ఇద్దరు భూమి మీద ఒకే చోటు ఉన్నారు. ఒకరు కష్టపడుతున్నారు, ఒకరు సుఖపడుతున్నారు, ఒకే దగ్గరున్నారు, ఒకే స్థలములో ఉన్నారు. కానీ మరణించిన తర్వాత మాత్రము ఒకే దగ్గర ఉండరు అని మనకు అర్థమైపోయింది. ఒకే దగ్గర ఉండరు. ఎందుకంటే కష్టపడుతున్నవాడు, సుఖపడుతున్నవాడు, ధనవంతుడు, పేదవాడు ఇద్దరు భూమి మీద కలిసి బ్రతకచ్చు. కానీ చచ్చిపోయిన తర్వాత మాత్రము స్థలాలు వేరైపోతాయి. కష్టపడినవాడు ఒక స్థలానికి, సుఖపడినవాడు ఒక స్థలానికి. ఇది ఎందుకంటే పాతాళ లోకపు నియమ నిబంధనలు మనకు తెలియాలి. భూమి మీద నియమ నిబంధనలు మనకు తెలుసు. బీదవాడు ఎక్కడుండాలో, ధనవంతుడు ఎక్కడుండాలో, వాచ్మెన్ ఎక్కడుండాలో, ఓనర్ ఎక్కడుండాలో అని భూమి మీద మనము కొంచెం ఎక్కువ తక్కువ స్థలాలు డిసైడ్ చేసుకుంటాం. ఒకే గాలిలో ఉంటాం, ఒకే సూర్యుడి కింద ఉంటాం, ఒకే భూమి మీద ఉంటాం, అందరూ భూమి మీదే ఉంటాం. కానీ పాతాళ లోకములో నియమ నిబంధనలు అన్నీ వేరు.
ఎందుకు వేరంటే అక్కడంకా ధనవంతులు భూమి మీద సుఖాన్ని కోరుకున్న వాళ్ళు, సుఖానికి అలవాటు పడిన వాళ్ళు, సుఖమే స్వర్గమంటూ భావించిన వాళ్ళు వాళ్ళెక్కడుంటారంటే యాతనకరమైన స్థలము. అంటే యాతన అనగానే మనకొకటి అర్థం కావాలి. యాతన ఏమండి? యాతన. మనకు ఆపరేషన్ చేస్తుంటే ఎంత యాతన పడుతుంటామో, మనల్ని కొట్టుతుంటే ఎంత యాతన పడుతుంటామో, మన కింద కుమ్మిటి పెట్టి మనల్ని మాటలతో చంపుతుంటారు, మనల్ని బాధ పెట్టి చంపుతుంటారు. ఏమండి? ఒక్కసారి ఆలోచించండి. ధనవంతుడు వెళ్ళాడంట. వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం ఆలోచించగలిగితే, బైబిల్లో ఒక చక్కటి మాట, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము, లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము ఒక మంచి మాటని మనం చదువుకుందాం. ఎంత మంచి మాట! లూకా రాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 22వ వచనం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయబడెను. ఆ దరిద్రుడు కూడా చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయబడెను. అంటే దరిద్రుడు చచ్చిపోతే ఎవరొచ్చారు తీసుకెళ్ళటానికి? దేవదూతలు వచ్చారంట. అంటే దరిద్రుడు చనిపోతే, కష్టపడిన వాడు చనిపోతే ఆయన్ని తీసుకెళ్ళటానికి, ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి, ఆయన్ని తీసుకెళ్ళటానికి దేవదూతలు వచ్చారంట. ఎంత అద్భుతమైన బ్రతుకు! ఒక్కసారి ఆలోచించండి. ఏమండి? ఒక వ్యక్తి మరణించగానే ఆయన్ని రిసీవ్ చేసుకోవటానికి దూతలు వచ్చారు అంటే ఈ విషయాన్ని మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. ఆ దరిద్రుడిని జీవితము ఎంత బాగుందో అంటే ఫిజికల్గా బాగలేకపోయినా ఆధ్యాత్మికమైన జీవితము సూపర్, అద్భుతం. ఆధ్యాత్మికమైన జీవితం అద్భుతంగా ఉంది కాబట్టి మరణించగానే పరలోకము నుండి దేవుడు దేవదూతలను పంపాడంట. ఇదిగో లాజరు మరణించాడు, మీరెళ్ళి తీసుకొని అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకొని వెళ్ళండి. చూసారా? అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే లాజరు దరిద్రతను అనుభవించి భూమి మీద నా కోసం బ్రతికాడు అన్నట్లుగా. ఎందుకంటే మరణించగానే దేవదూతలు వచ్చారు అంటే ప్రియులారా, ఆయన ఎంత దేవుడు కోసం పరితపించిపోయి ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. ఏమనంది? ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోయబడెను. దేవదూతలు అనుంది, దేవదూత కాదు, దేవదూతలు చేత. అంటే అనేక మంది స్వాగతం పలకటానికి వచ్చారంట. అనేక మంది. నీకు స్వాగతం పలకాలి దేవదూతలు అంటే నీ జీవితం దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవుని ఇష్టములో నీవు కష్టపడైనా బ్రతకాలి. నీకు దేవదూతలు రావాలి అంటే స్టేషన్కి రిసీవ్ చేసుకోవటానికి కొత్తగా వెళ్ళావు నువ్వు ఆ ఊరికి, స్టేషన్కి నిన్ను రిసీవ్ చేసుకోవటానికి ఎవరూ రాలేదంటే అర్థం ఏంటి? అయిపోయిందంతే. నిన్ను స్టేషన్కి రిసీవ్ చేసుకోవటానికి బ్యాండ్తో వచ్చారనుకో, డీజేతో వచ్చారనుకో. ఏమండి? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు స్టేషన్ దిగగానే స్టేషన్ అంతా పూల దండలతో అలంకరింపబడి, నువ్వు స్టేషన్లో దిగగానే స్టేషన్ నిండా ఏమిటి మరి బ్యాండ్తోనూ డీజేతోనూ ఏమిటి ఎంతో ఆర్భాటముతో నిన్ను రిసీవ్ చేసుకోవటానికి వచ్చారంటే నిజంగా నువ్వు ఎంత గొప్పోడు అని అర్థం. ఎవడూ రాలేదనుకోండి,
ఎవడు రాలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది మన జీవితం? లాజరు చనిపోగానే దేవదూతలు వచ్చారంట రిసీవ్ చేసుకోవటానికి. లాజరు జీవితం ఎంత అద్భుతమైనది ఒక్కసారి ఆలోచించండి. దరిద్రుడయ్యాడంట ఆయన. ఎందుకు దరిద్రుడయ్యాడు? ఏమనుంది అక్కడంక? దరిద్రుడు అంటే ఆయన లేక దరిద్రుడు కాదు, ఉండి దరిద్రుడు. ఎందుకంటే తనకున్నవన్నీ కూడా లేని వాళ్ళకి దానం చేశాడు. తన దగ్గర ఉన్నవన్నీ కూడా లేని వాళ్ళకి దానం చేశాడు. దానం చేసి నాకు ఏమి లేకపోయినా పర్వాలేదు, నేను దేవుడి కోసమే బ్రతకతానని నిర్ణయం తీసుకున్న వ్యక్తే లాజరు. అలాంటి వ్యక్తి చనిపోగానే దేవదూతలు వచ్చారంట తీసుకెళ్ళటానికి. ఇంకొక మాట, ధనవంతుడు కూడా చనిపోయి, ఇద్దరు జీవితాలు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ధనవంతుడు కూడా చనిపోయి పాతపెట్టబడెను. అప్పుడు పాతాళములో బాధపడుచు, అప్పుడు చనిపోయి పాతిపెట్టబడిన తర్వాత పాతాళములో బాధపడుచు అనుంది. బాధపడుచు. ధనవంతుడు పాతాళములో బాధపడుచున్నాడు. ధనవంతుడు భూమి మీద సుఖపడ్డాడు. మరి దరిద్రుడు బాధలు అనుభవించాడు. మరి అలాంటప్పుడు ధనవంతుడు కూడా ఒకరోజు చనిపోయాడు. ఎందుకంటే మరణము అందరికీ సంభవిస్తుంది అని నేను ముందే చెప్పాను. మరణం అందరికి వస్తుంది కాబట్టి ధనవంతుడు మరణించాడు, పాతిపెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు, బాధ అనే మాటని మనకి బాగా అర్థమయ్యేటట్లు మనకు ఆలోచించుకోవాలంటే ఒక్కసారి మన జీవితాన్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్ళండి, వెనక్కి చూడండి. పోనీ నీ జీవితంలో బాధ లేదనుకోండి, పక్కవాళ్ళ జీవితాన్ని కదిలించండి, పక్కవాళ్ళ జీవితాన్ని ఆలోచించండి. ఎన్ని బాధల్లో ఉంటారు, ఎన్ని ఇబ్బందుల్లో ఉంటారు. వర్షాకాలం రోడ్డు మీదకి వెళ్ళండి, ఇండ్లు లేని వాళ్ళ పరిస్థితి, రోడ్డు మీద ఉంటున్న వాళ్ళ పరిస్థితి చూడండి, ఎంత బాధపడుతుంటారు. భోజనము లేని వాళ్ళ విషయంలో ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఎంత బాధపడుచుంటారు. అప్పులు పాలైపోయిన వాళ్ళని చూడండి, ఎంత బాధపడుచుంటారు, అప్పులు తెంచుకోలేక. ఏమండి, బాధపడుచున్నాడంట. పాతాళములో బాధపడుచు, భూమి మీద బాధలను చెప్పుకోవచ్చు. భూమి మీద నువ్వు బాధపడితే ఇతరుల సహాయాన్ని మనం కోరచ్చు. పాతాళములో బాధపడుచుంటే ధనవంతుడు లాజరు సహాయం కోరాడంట. ఏంటి సహాయం కోరాడు అంటే, లాజరు వచ్చి నీళ్ళల్లో చిటికి నీళ్ళు ముంచి, వ్రేలు ముంచి తన నాలుకని చల్లార్చటానికి సహాయం కోరాడు. అంటే పాతాళములోకి వెళ్ళగానే బాధలో ఉన్నాడు, బాధపడుచున్నప్పుడు లాజర్ని సహాయము కోరాడు. ఏంటి అంటే, లాజర్ని నా దగ్గరకు పంపించు, అతని వ్రేలి కొనని నీళ్ళల్లో వ్రేలు ముంచి, ఆ వ్రేలు ముంచిన నీళ్ళతో నాలుకను చల్లార్చాలంట. వ్రేలు నీళ్ళల్లో ముంచితే ఎన్ని నీళ్ళు వస్తాయండి? లీటర్ వస్తాయా? పావు లీటర్ వస్తాయా? ఒక చుక్క, 2 చుక్కలు, 3 చుక్కలు. అంటే పాతాళములో యాతన పడుచున్న స్థలములో నీళ్లు కూడా లేవు అన్నమాట. నీళ్లు అవసరమే, కానీ నీళ్లు లేవు. బాధపడుచున్న వాళ్ళకి నీళ్ళు అవసరం. బాధలో ఉంటున్న వారికి పరామర్శించటం ఎలాగైతే అవసరమో, బాధలు కష్టాలలో ఉంటున్న వారి జీవితాలను చూడండి. పాతాళములో బాధపడుచున్నాడంట, యాతన పడుచున్నాడంట. ధనవంతుడు యాతన పడుచున్నాడు. ఏమిటి? పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహాము కాలం వేరు, ఈ ధనవంతుడి కాలం వేరు. అబ్రహాము కాలములో ఈయన లేడు. ధనవంతుడు లాజరు అబ్రహాము గారి కాలములో లేరు. ఎవరి కాలంలో ఉన్నారంటే, మోషే ప్రవక్తులున్న కాలంలో ఉన్నారంట. అప్పుడు అబ్రహాం గారు ఏమని గుర్తు చేస్తున్నాడు తెలుసా? అక్కడ మోషేయు ప్రవక్తులు ఉన్నారు, మోషే ప్రవక్తులు కూడా ఉన్నారు.
ఎందుకు ఈ మాట చెప్తున్నాడు అంటే, ధనవంతుడు బాధపడుచు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్రహామా, లాజర్ని ఒక్కసారి భూమి మీదకి పంపు, అక్కడ నాకు ఐదుగురు సహోదరులున్నారు. వాళ్ళకి తెలియదు ఏంటంటే భూమి మీద వాళ్ళు కూడా నాలాగా సుఖపడతారు. నేను సుఖపడి వచ్చిన నా సుఖానికి నేను సుఖపడి వచ్చాను కాబట్టి మళ్ళీ వాళ్ళు కూడా అదే పని చేస్తారు. వాళ్ళు ఇక్కడికి రాకుండా, నేనున్న స్థలానికి రాకుండా లాజర్ని పంపు. ఎందుకంటే మా కుటుంబ విషయంలో లాజర్ కంటే ఎవరికి ఎక్కువ తెలీదు. లాజర్ని పంపు. భూమి మీద మేమంతా ఇద్దరు కలిసి మెలిసిగానే ఉన్నాం, దగ్గరలోనే ఉన్నాం. మా విషయాలన్నీ ఆయనకి తెలుసు. లాజర్ని పంపనగానే అప్పుడు అబ్రహాము ఏమంటున్నాడంటే, అక్కడ మోషేయు ప్రవక్తులున్నారు అంటున్నాడు. అంటే మోషే ఉన్న కాలములో ధనవంతుడికి లాజరు జీవితాలు ఉన్నాయన్నమాట. ధనవంతుని జీవితము, లాజరున్న జీవితం ఏ కాలములో జీవితాలు ఉన్నాయంటే మోషే ప్రవక్తలున్న కాలములో ఉన్నాయన్నమాట జీవితాలు. ఆ జీవితాలు అప్పుడున్నాయి. అప్పుడున్న జీవిత కాలాన్ని యేసుక్రీస్తు వారు హైలైట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతం! ఈ సందర్భం అంతా మీరు చదవండి. నిజంగా ఒక అద్భుతమైన ఒక జీవితం మనకు అర్థమవుతుంది. ఒక అద్భుతమైన జీవితం, వాళ్ళ రెండు జీవితాలు మనకు అర్థమవుతున్నాయి. అలాంటి 2 జీవితాలని యేసుక్రీస్తు వారు మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. సమాజానికి గుణపాఠం నేర్పటానికి, సమాజాన్ని మంచి మార్గములు నడిపించటానికి ఇద్దరిని మన కళ్ళు ముందు పెట్టాడు. ఒక ధనవంతుడు, ఇంకొక బీదవాడు. బీదవాడు కష్టాలలో ఉన్నాడు, ధనవంతుడు సుఖాలలో ఉన్నాడు. ఈ కష్టాలలో ఉన్నవాడు, సుఖాలలో ఉన్నవాడు ఇద్దరు మరణించారు. కానీ పాతాళములో ఇద్దరు వేరు స్థలాలలో ఉన్నారు, వేరు కండిషన్లో ఉన్నారు, వేరు పరిస్థితుల్లో ఉన్నారు. అబ్రహాము గారు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ లాజరు నెమ్మది పొందుతున్నాడు, అక్కడ నీవు యాతన పడుచున్నావు. ఇక్కడ లాజరు నెమ్మది పొందుచున్నాడు, నీవేమో యాతన పడుచున్నావు. చూసారా? స్థలాలు వేరు, పరిస్థితులు వేరు, అన్ని వేరు. భూమి మీద ఒక్కసారి ఆలోచించు. ఈ 60-70 సంవత్సరాలు దేవుడు నీకు ఇచ్చాడు అంటే, దేవుడికి నీవు ఇష్టానుసారంగా ఈ జీవితంలో దేవుని పనిచేస్తూ బ్రతకాలి. అనేక మందికి సేవ చేయాలి, అనేక మందికి సువార్తను ప్రకటించాలి, దేవుడి గురించి గొప్ప విషయాలు సమాజానికి నువ్వు చెప్పాలి. 60-70 సంవత్సరాలు నువ్వు చెప్పితే మరణించిన తర్వాత, చావు తర్వాత ఒక అనంతమైన జీవితాన్ని దేవుడు, అనంతకాలమైన జీవితం, ఇది అల్పకాలం, ఇది శాశ్వతమైన జీవితకాలం కాదు ప్రియులారా. ఇది శాశ్వతమైన లోకము కాదు, శాశ్వతమైన జీవితము కాదు. ఇదంతా తాత్కాలికమైనది. అనంతకాలమైన జీవితం, శాశ్వతంగా ఉండే జీవితం దేవుడు దగ్గరుంది, దేవుడు ఉండే లోకములో ఉంది ప్రియులారా. ఆ లోకానికి మనం వెళ్ళాలి అంటే మంచి మనసుతో మనం ఈ లోకములో మంచి క్రియలు చేస్తూ, ఒకరినొకరు ప్రేమించుకుంటూ, భయభక్తులతో బ్రతుకుతూ, విశ్వాసము బ్రతుకుతూ, నిరీక్షణతో బ్రతుకుతూ మనము దేవుడి సన్నిధిలో భయభక్తులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తూ